అమరావతి దశ మారింది. కూటమి గెలుపుతో మహర్దశ ఖాయమైంది. రైతుల ఉద్యమ స్ఫూర్తితో అమరావతి మళ్లీ పట్టాలెక్కుతోంది. అంతకు మించి అక్కడ భూముల రేట్లు చుక్కలనంటుతున్నాయి. ఎకరం కోటి అన్నవాళ్లే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు చెప్పే స్థితికి తమ రేంజ్ పెంచేసుకున్నారు. పైగా 2 నెలల్లో కొనుక్కుంటే మంచిది, తర్వాత ఎంతైనా పెరగొచ్చు అన్న ప్రచారం మొదలైంది. రాజధానికి చుట్టూ 50 కిలోమీటర్ల రేంజ్లో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. భూములున్న వారికి ఇది సంతోషకరమైన విషయమే అయినా మధ్యతరగతి వర్గానికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న చర్చ కూడా జరుగుతోంది. కూటమి గెలుస్తుందన్న నమ్మకంతో ఎన్నికల ఫలితాలు రాకముందే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ బూమ్ మొదలైంది. ఏప్రిల్ 13న పోలింగ్ పూర్తయిన వెంటనే ఓటర్ నాడిని అర్థం చేసుకున్న రియల్టర్లు రేట్లు పెంచేశారు. అలాగే భూములున్న వాళ్లు కూడా కొత్త రేట్లు చెబుతూ ఇప్పుడే విక్రయించబోమని ప్రకటించేశారు. ఎందుకైనా మంచిదని కొందరు క్రయ విక్రయాలకు దిగారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా దాదాపు 4,000 కోట్ల రూపాయలు వస్తుంటే మే తొలి పక్షంలో అందులో 15 నుంచి 20% వచ్చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇక 5 ఏళ్ల పాటు రియల్ బూమ్ ఖాయమని నిర్ధారించుకుని ఇప్పుడే కొనుక్కునే వారి సంఖ్య పెరిగింది. ఇది ఒక కోణమైతే అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల కూడా రేట్లు పెరిగాయి. జగన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటన చేసి విశాఖపై దృష్టి పెట్టిన తర్వాత ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా దెబ్బతింది. పొలాలు కొనేవారు కూడా లేకుండా పోయారు. చంద్రబాబు గెలిచిన తర్వాత ఇప్పుడు రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో ఎకరం 10 కోట్ల వరకు చెబుతూ ఇప్పుడే అమ్మబోమంటూ రైడర్ వదులుతున్నారు. అక్కడ అరెకరం పొలం ఉన్నవారికి కూడా ఇక ఆర్థికంగా తిరుగుండదని చెబుతున్నారు. ఇక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చోట్ల కూడా 3 నుంచి 5 కోట్లు పలుకుతోంది. అమరలింగేశ్వర స్వామి ఆలయం వెలసిన గుడి అమరావతి ప్రాంతంలో ఎకరం ఇప్పుడు 1.5 నుంచి 2 కోట్ల వరకు వెళ్లిపోయింది. గతేడాది వరకు అక్కడ పొలం కొనేవాళ్లు లేరని చెబుతున్నారు. అటు విజయవాడ సిటీలో కొనడానికి చోటే లేదంటున్నారు. 1-2 సంవత్సరాల్లో అభివృద్ధి గన్నవరం దాటిపోతుందని రియల్టర్లు లెక్కలేస్తున్నారు. పల్నాడులో చిలకలూరిపేట, పిడుగురాళ్ల వరకు రేట్ల అమాంతం పెరిగిపోయే అవకాశాలే ఉన్నాయి. సీఎం చంద్రబాబు నిర్ణయాలెలా ఉంటాయో అని రాజధాని రైతులెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అమరావతి నిర్మాణాన్ని ప్రభుత్వం స్పీడ్ పెంచితే తమకు ప్రయోజనం ఉంటుందని వారంటున్నారు. జగన్ రెడ్డి ఓడిపోయినందుకు సంతోషపడ్డం ఒక వంతైతే అమరావతి ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అన్న అనుమానం మరో వంతు అని చెప్పాలి. గత 5 ఏళ్లుగా అమరావతి రైతులు నీరసంగా డీలాగా పడున్నారు. తమ భవిష్యత్ అంధకారంలోకి దిగిపోయిందని ఆవేదనలో మగ్గిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వారిలో ఆశలు చిగురించాయి. 29,000 ఎకరాల భూములను ధారాదత్తం చేసిన రైతులకు జగన్ రెడ్డి ఎగవేసిన కౌలు నేడో రేపో జమ కానుంది. అమరావతిని డెవలప్ చేసి రైతులకు త్వరగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తే వారు కోటీశ్వరులవుతారు. రైతులు అప్పగించిన ప్రతి ఎకరాకు 1000 గజాలిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు గజానికి 50,000 లెక్క వేసుకున్న ప్రతి ఒక్కరికి కనిష్టంగా 5 కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుంది. అందుకే అమరావతి పనులు త్వరగా పూర్తి కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. రిటర్నబుల్ ప్లాట్లలో రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అమరావతి రూపురేఖలు కూడా మారిపోతాయి. టోక్యో, బీజింగ్ స్థాయిలో అత్యాధునిక నగరం అక్కడ దర్శనమిస్తుంది. బహుళ అంతస్తుల భవనాలతో సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. నవ్యాంధ్రప్రదేశ్ సరికొత్త రాష్ట్రంగా మారే సమయం వచ్చేసింది. అమరావతి ఏకంగా రాజధాని అని నిర్ధారణ అయిన తరువాత రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టబోతోంది. ఈ క్రమంలో భూములున్న వారికి కాసుల పంట ఖాయమే అయినా కొనుక్కునేవారు ముందు వెనుక ఆలోచించి నిర్ణయించుకుంటే మంచిదని చెప్పక తప్పదు. నిదానమే ప్రధానం అంటే అదే మరి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.